హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమో బ్లాగ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అతి తక్కువ పదార్థాలతో తేలికగా తయారు చేసుకోదగిన వంటకం ఈ పచ్చి పులుసు అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసి నూనె అప్లై చేసి ఇలా కాల్చుకోవాలి. మొత్తం బాగా అన్ని వైపులా కాలేలాగా కాల్చుకోవాలి. స్మోకీ ఫ్లేవర్ కోసం ఇక్కడ పచ్చిమిర్చిని కాల్చుకుంటున్నానండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండు మిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగేంత వరకు వేయించుకున్న తర్వాత రోట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వీటన్నిటిని కచాపచాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కాల్చి పెట్టుకున్న మిరపకాయల్ని రుచికి సరిపడ కల్లుప్పును వేసి కచాపచాగా దంచుకోవాలి. కచాపచాగా ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ అన్ని ఫ్లేవర్స్ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. పచ్చి పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకొని మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత చేత్తో మొత్తం ఒకసారి ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకుందాం. ఇక్కడ నాకు కారం సరిపోయిందండి. ఉప్పు కొద్దిగా పడుతుంది. సో నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను. కారం సరిపోని వారికి పచ్చి కారం కూడా వేసుకోవచ్చు. పచ్చి పులుసు బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ బాగుంటుందండి. ఇంతేనండి, తక్కువ టైంలో టేస్టీగా పచ్చి పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద మోర్ వీడియోస్.